దువ్వడి నరసింహారావు గారు, మన ఈ మెట్పల్లి టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారు, జైతేల్ ఎమ్మెల్యే సంజయ్ గారు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు, ఆది సీనన్న గారు, సుజిత్రావు గారు, కరం గారు, మిగతా రైతు సోదరులు ఎందరో దీనికోసం ఎన్నో రకాలుగా ఆర్ఎన్ఎస్ ఇన్ని రకాల కష్టపడి వల్ల ఈ కమిటీ వచ్చిందనేది మనందరికీ తెలుసు. మా సీనియర్ నాయకులు, పెద్దలు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారితో పాటు మా సోదరులు ప్రభుత్వ జిల్లా కాంగ్రెస్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ గారు, మా వేములవాడ శాసనసభ్యులు గవర్నమెంట్ బాల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సోదరులు చొప్పదండి శాసనసభ్యులు సత్యం గారు, కలెక్టర్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు అందరితో కలుసుకొని ఈరోజు ప్రధానంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ మా మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం తిరిగి పునఃప్రారంభోత్సవం చేయాలని మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలని ఎన్నికల ముందు ఆలోచన చేస్తున్న తరుణంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని మనం పునఃప్రారంభోత్సవం చేసుకోవాలి, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాబోయే మన ప్రభుత్వంలో దీన్ని తిరిగి ప్రారంభించి ఇక్కడ ఉన్న చెరుకు రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా కార్యాచరణ చేపట్టాలని వారి సలహా సూచనల మేరకు మేము ఆ రోజు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మేనిఫెస్టో దీని ప్రధానమైన అంశంగా తీసుకున్నాం. పెరిగింది. ఇవాళ ఈ ఇండస్ట్రీ, ఈ మూతపడ్డటువంటి కర్మాగారాన్ని ఈ మోడర్న్ టెక్నాలజీ తోటి ఏ విధంగా తెరిపించాలనేది వారు ఆలోచించినట్టయితే అది చిటికలో అయిపోతుంది. దానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా జయేష్ రంజన్ గారు, తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ కమిషనర్ గారు మన్సూర్ గారు ఇద్దరు సహకరించినట్టయితే ఎవరు వాళ్ళ అండగా నిలబడ్డారు, ప్రైవేట్ పరం చేయడం ఎవరు అధికారంలో ఉండేది, ఇవన్నీ మనకు ఇప్పుడు చర్చించాల్సిన అవసరం లేదంటున్నా దృష్టిలో. అందరి యొక్క ఆలోచన ఈ పునఃప్రారంభం కావడమే మన అందరి యొక్క ఆలోచన. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా రైతాంగం అందరూ కూడా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ఇప్పుడు మామిడి నారాయణ రెడ్డి గారు పెద్ద ఆయన ఏదైతుందో, కాలో చెప్పులు లేకుండా ఏదైతుందో ఆయన చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పు దొరుకుతా చెప్పని చెప్పులు చూసింటానని చెప్పి ఇది చాలా ఉన్నాయి రైతాంగం వారు ఒకరేగా చెప్పంటున్నా. మా మిత్రుడు కృష్ణరావు ఏదైతుందో సంవత్సర కాలం ఏదైతే ప్రతి ఊరి మనం జాతర చెప్పండి, 10 నెలలకు ఒకసారి చెప్పండి, అన్ని పార్టీలు చెప్పండి చెప్పంటున్నా. ఇది ఒక పార్టీకి సంబంధించిన అంశం కాదు. దయచేసి నేను రైతాంగం స్వచ్ఛందంగా ఇది చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి అట్లా ఏదైతే